ఫ్రెండ్స్, బెంచ్ మార్క్స్ దీని గురించి మీరు వినే ఉంటారు. ఏ ఫోన్ చూసినా కానీ బెంచ్ మార్క్ టెస్టులు చేస్తూ ఉంటారు. ANTU-2 అని, గీక్ బెంచ్ అని చెప్పేసి, నీనా మార్క్ అని చెప్పేసి, క్వాడ్రంట్ అని చెప్పేసి ఇట్లా మీరు చాలా బెంచ్ మార్క్స్ కోర్స్ చూసుంటారు, చేస్తూ ఉంటారు అనమాట. అసలు ఈ బెంచ్ మార్క్స్ అంటే ఏంటి, దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా, సో ఈ బెంచ్ మార్క్స్ చూసే మనం మొబైల్ ఫోన్ కొనొచ్చా? సో ఈ వీడియోలో నేను దీని గురించి మాట్లాడబోతున్నాను. చూస్తున్నాను, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, అసలు బెంచ్ మార్క్స్ అంటే ఏంటి? సో బెంచ్ మార్క్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఏదైనా ఒక టార్గెట్ సెట్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హుసేన్ బోల్ట్ చూసుంటారు రన్నర్. సో అతను ఇన్ని సెకండ్స్లో 100 మీటర్ రేస్ కంప్లీట్ చేస్తాడు. సో అది బెంచ్ మార్క్ అనమాట. నెక్స్ట్ ఎవరైనా రన్నర్ ఉంటే సో ఆ టైంని వాళ్ళు బీట్ చేయాలి. సో అతను ఒక బెంచ్ మార్క్ అనేది సెట్ చేసి పెట్టాడు అక్కడ. సో ఇట్లా మనకి బెంచ్ మార్క్ అనేది ఏదైనా ఒక ఫీల్డ్లో ఒకరు సెట్ చేసి పెడతారు, దాన్ని ఎవరైనా బ్రేక్ చేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి 2016లో కొన్ని సినిమా రిలీజ్ అవుతాయి. సో ఒక సినిమా మాత్రం హయ్యెస్ట్ కలెక్షన్స్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చే సినిమా ఏం చేయాలి, అది బెంచ్ మార్క్ అనమాట, దాన్ని బీట్ చేయాలి. సో ఇట్లా మనం బెంచ్ మార్క్స్ గురించి మాట్లాడుతుంటాం. సో మొబైల్స్కి దీనికి సంబంధం ఏంటంటే, మొబైల్స్లో కూడా పోటీ పడుతుంటాయి కదా, ఒక మొబైల్తో ఒకటి. సో కంపెనీస్ అనేవి ఖచ్చితంగా వాళ్ళు తయారు చేసిన మొబైల్కి బెంచ్ మార్క్స్ టెస్ట్ చేసి ఆ స్కోర్ని ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఏమైందంటే, ఇంకొక కంపెనీ ఏదైనా కొత్త ప్రాసెసర్ కానీ తయారు చేస్తుంది అనుకోండి. సో అప్పుడు ఏం చేసిద్ది, ఖచ్చితంగా దీంతో పోటీ పడాలని చూస్తుంటుంది. ఎక్కువ మనకి స్నాప్డ్రాగన్ కానీ, ఎక్సినోస్ కానీ, శాంసంగ్ నుంచి హువావే కిరిన్ ప్రాసెసర్స్ కానీ, లేకపోతే మీడియాటెక్ ప్రాసెసర్స్ కానీ, సో ఇవి ఎక్కువ ప్రాసెసర్స్ ఎక్కువ తయారు చేస్తారు వీళ్ళు. సో వీటి మధ్య పోటీ ఉంటుందన్నమాట. సో వీళ్ళు ప్రతి ఇయర్ ఒక్కొక్క ప్రాసెసర్ ఒక్కొక్క బెంచ్ మార్క్స్ని సెట్ చేసుకుంటూ పోతుంది. అది ఒక్కొక్క మొబైల్లో సో ఒక్కొక్క బెంచ్ మార్క్ అనేది సెట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ ఇయర్కి బెంచ్ మార్క్స్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అదే జరుగుతూ ఉంది. అసలు ఈ బెంచ్ మార్క్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే, ఖచ్చితంగా బెంచ్ మార్క్స్ వల్ల కొంతవరకు ఉపయోగం ఉంది, కొంతవరకు లేదు. సో చాలామంది గుడ్డిగా బెంచ్ మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసిందని చెప్పేసి మొబైల్ తీసుకుంటారు. తర్వాత రియల్ వాడికి వచ్చేసరికి అది అంత పర్ఫార్మెన్స్ చేయదు. సో ఖచ్చితంగా మీరు బెంచ్ మార్క్స్ చూడండి, కాకపోతే బెంచ్ మార్క్సే మొత్తం అని మాత్రం అనుకోకండి. మీ ఫోన్ పర్ఫార్మెన్స్ ఓన్లీ బెంచ్ మార్క్స్ మీద డిపెండ్ అవ్వదు. ఫ్రెండ్స్, అసలు మొబైల్స్లో బెంచ్ మార్క్స్ అంటే ఏంటంటే, బెంచ్ మార్క్స్ చేయడానికి మనకు కొన్ని యాప్స్ ఉంటాయి. ముఖ్యంగా మీరు వింటే ANTU-2 ఉంటుంది, గీక్ బెంచ్ ఉంటుంది, నీనా మార్క్ ఉంటుంది, క్వాడ్రంట్ ఉంటుంది. సో ఇవి ఎక్కువ చూస్తూ ఉంటారు మీరు. సో దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మనం ANTU-2 గీక్ బెంచ్ గురించి. సో ANTU-2 ఏం చేస్తుందంటే, మీకు మొత్తం మీ మొబైల్ ఉంటుంది, మొబైల్ లోపల హార్డ్వేర్ మొత్తం సపోజ్ CPU ఎలా పర్ఫామ్ చేస్తుంది, GPU ఎలా పర్ఫామ్ చేస్తుంది, ర్యామ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, సో ఇట్లా మీకు అన్ని పారామీటర్స్ తీసుకొని అది ఏ డిపార్ట్మెంట్లో ఎలా పనిచేస్తుందో మొత్తం ఓవరాల్గా ఒక స్కోర్ ఇస్తుంది మీకు. సో దాన్ని మనం ANTU-2 స్కోర్ అంటాం. సో ఓకే, ఇది ఎక్కువ ఉందంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది ఈ ఫోన్ అని చెప్పేసి మీనింగ్ అనమాట మనకి. సో ఇంకో ఫోన్ దానికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందండి ANTU-2లో, ఇది దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో ఇప్పుడు గీక్ బెంచ్ తీసుకుంటే, మీరు గీక్ బెంచ్ అనేది మీ CPU కోర్స్ ఉంటాయి కదా, కోర్స్ మీద ఎలా పర్ఫామ్ చేస్తుంది దాని గురించి అది చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం సింగిల్ కోర్లో ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుంది, సింగిల్ కోర్ హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత ఫాస్ట్ పర్ఫామ్ చేస్తుంది దానికో స్కోర్ ఇస్తుంది. మల్టీ కోర్ అంటే మొత్తం కోర్స్ ఒకేసారి పర్ఫామ్ చేస్తే అది ఎంత స్కోర్ ఇస్తుంది. సో ఇట్లా మనకి గీక్ బెంచ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇట్లా మనకి ఈ బెంచ్ మార్క్స్ అనేవి ఒక్కొక్క యాప్ ఒక్కొక్క రకంగా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఇవి దేనికంటే, మీ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ డిపార్ట్మెంట్లో ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి ఒక స్కోర్ని అది ఇస్తుంది. సో దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం అన్నమాట, ఈ ఫోన్ మంచిదా కాదా, ఎలా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు మీ CPU కూల్గా ఉన్నప్పుడు మీరు బెంచ్ మార్క్స్ చేశారనుకోండి, అంటే మీ CPU టెంపరేచర్ మన రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు మీరు బెంచ్ మార్క్స్ చేశారనుకోండి, అది హయ్యెస్ట్ బెంచ్ మార్క్ స్కోర్ ఇస్తుంది. ఒకవేళ మీ CPU హీట్ అవుతుంది కదా, హీట్ అవుతున్నప్పుడు మీరు మళ్ళీ బెంచ్ మార్క్ స్కోర్ చేయండి, స్కోర్ వేరీ అవుతుంది. ఎందుకంటే మీ CPU అంత స్పీడ్లో పర్ఫామ్ చేయదు, క్లాక్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. మొత్తం వీటి మీద డిపెండ్ అని మనం ఎప్పుడు అనుకోకండి. మనం ఒక రియల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా ఇప్పుడు నేను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్, మనకి IPL మ్యాచ్లు జరుగుతుంటాయి. సో లాస్ట్ సీజన్లో మనం చూస్తే ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసి అండ్ మన హైదరాబాద్కి, ఈ రెండింటి మధ్యలో మనకి ఫైనల్ మ్యాచ్ అనేది జరిగింది. సో అందరూ ఏమనుకుంటారు, బెంగళూరు గెలిచిద్ది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పేపర్ మీద అట్లా ఉందన్నమాట వాళ్ళ స్కోర్స్ ఒక్కొక్కరి. కోహ్లీ కానీ, గెయిల్ కానీ, లేకపోతే ఇంకా AB de Villiers కానీ. సో ఇట్లా వాళ్ళు చూస్తే మనకి ఓకే, వీళ్ళందరూ బాగానే పర్ఫామ్ చేస్తున్నారు, సో వీళ్ళకి ఇంత స్కోర్ ఇవ్వచ్చు అంటే ఈ మొత్తం అందరూ ఏం చేస్తారు, రేటింగ్ RCBకి ఎక్కువ ఇస్తారు. సో వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి వాళ్ళకి ఒక స్కోర్ ఇస్తారనమాట. అదే మనం ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఓన్లీ వార్నర్ బ్యాటింగ్లో బౌలర్ వచ్చేసరికి ఇద్దరు బౌలర్స్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు. సో వీళ్ళందరినీ చూసుకొని మొత్తం ఓవరాల్ స్కోర్ చూసుకుంటే ఈ టీంది చాలా తక్కువ ఇస్తారనమాట. ఓకే, వీళ్ళు గెలవరు, వీళ్ళు మ్యాక్సిమం ఛాన్సెస్ చాలా తక్కువ అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ పేపర్ మీద స్కోర్ తక్కువ ఉంది.
సో దీన్ని బట్టి చూస్తే మనకి ఆర్సీబీ బెంచ్ మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసింది. సో హైదరాబాద్ టీం వచ్చేసరికి మనకి తక్కువ స్కోర్ చేసింది. సో ఫైనల్గా మ్యాచ్ ఎవరు గెలిచారు ఫ్రెండ్స్? హైదరాబాద్ గెలిచింది. సో ఇక్కడ అందరి జడ్జ్మెంట్ రాంగ్ అయింది. మ్యాక్సిమం మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా మన హైదరాబాద్ గెలిచిద్దని నమ్మకం ఉంది కొద్దిగా, కానీ మిగతా వాళ్ళంతా మిగతా స్టేట్స్ అందరూ ఆర్సీబీ గెలిచిద్దని అనుకున్నారు. సో మొత్తం రివర్స్ అయిందనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి పేపర్ మీద ఇంపార్టెంట్ కాదు, గ్రౌండ్ మీద వాళ్ళు ఎట్లా ఆడారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ కూడా మన మొబైల్ ఫోన్ కూడా అంతే, పేపర్ మీద ఎంత స్కోర్ చేసింది కాదు, రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్లో ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మీ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు మీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఆప్టిమైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ మొబైల్ సాఫ్ట్వేర్ అంటే ఆండ్రాయిడ్ వర్షన్ ఏంటి, సో ఎలా ఆప్టిమైజ్ చేశారు. సో ఇప్పుడు మనం తీసుకుంటే ఏ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ తీసుకున్నా కానీ స్టాక్ ఆండ్రాయిడ్ రామ్ని పెట్టరు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మాడిఫై చేసుకుంటూ ఉంటారు. MIUI అని చెప్పేసి, లేకపోతే శాంసంగ్ టచ్ విజ్ అని చెప్పేసి, కూల్ UI అని చెప్పేసి, కూల్ ప్యాడ్, ఇట్లా వాళ్ళకి సంబంధించినట్టు వాళ్ళ కస్టమ్ రామ్ లాగా తయారు చేస్తారు ఆండ్రాయిడ్ రామ్ని. సో ఇప్పుడు ఈ రామ్ వాళ్ళ హార్డ్వేర్ ఏదైతే పెడుతున్నారో హార్డ్వేర్కి ఎలా ఆప్టిమైజ్ అవుతుంది, సో వాళ్ళ CPU వాళ్ళ GPU అన్నీ ఏదైతే పెడుతున్నారో ఆ ఫోన్లో ఈ రెంటి మధ్య ఆప్టిమైజేషన్ ఎట్లా ఉంది, దీన్ని బట్టి మీకు పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీరు మిస్జడ్జ్ అవ్వకండి, బెంచ్ మార్క్స్ చూసి ఎప్పుడు మీరు ఫోన్ కొనకండి. రియల్ వరల్డ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది చూడండి. సో గేమింగ్ రివ్యూస్ చూడండి, గేమింగ్ రివ్యూస్ చూస్తే మీకు అర్థమైపోతుంది దాని హీట్ ఎంత జనరేట్ చేస్తుంది, ప్లస్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏమైనా ఫ్రేమ్స్ డ్రాప్ అవుతున్నాయా, ఏమైనా ల్యాగ్ అవుతుందా. సో ఇవన్నీ మీకు రియల్ వరల్డ్లో చూడాలి. సో ఎప్పుడు మీరు బెంచ్ మార్క్స్ చూసి మాత్రం ఫోన్ని జడ్జ్ చేయకండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం బెంచ్ మార్క్స్ గురించి. ఈ వీడియోలో నేను మీకు బెంచ్ మార్క్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ అని బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.